నమస్తే ఎస్టీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో లారీల బంద్ ప్రారంభం. యార్డ్లకే పరిమితమైన 30,000 లారీలు తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని యూనియన్ నేతల హెచ్చరిక. కొలిక్కి వచ్చిన గోపాలపట్నం ఎన్ఎస్టీఎల్ బైపాస్ రహదారి వివాదం. చర్చలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లా త్వరలోనే నిర్మాణం చేపడతామన్న ఎమ్మెల్యే గణబాబు. ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్షలు. మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్న డీఈఓ రేణుక. ఆరోగ్య రక్ష పథకంలో చేరేందుకు వారం రోజులే గడువు. ఏప్రిల్ 6లోగా ప్రీమియం చెల్లించాలన్న ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్. లారీల బంద్తో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల లారీలుండగా ఒక్క విశాఖ జిల్లాలోనే 30,000 లారీలు బంద్తో నిలిచిపోయాయి. దీని ప్రభావం నిత్యావసర వస్తువులపై తీవ్రంగా పడనుందని అప్రమత్తమైన పరిస్థితిని అంచనా వేస్తోంది. బంద్ నేపథ్యంలో కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. లారీల బంద్పై రిపోర్ట్. దక్షిణ భారత రాష్ట్రాల లారీల బంద్ ప్రారంభమైంది. విశాఖ జిల్లాలో సుమారు 30,000 లారీలు యార్డ్లకే పరిమితమయ్యాయి. దీంతో సరుకు రవాణాకు బ్రేకులు పడ్డాయి. తొలి రోజు అంతగా ప్రభావం చూపకపోయినా రాను రాను నిత్యావసర సరుకులు ధరలకు రెక్కలొచ్చే ప్రమాదం ఉంది. తమ కనీస డిమాండ్లు పరిష్కరించాలని లారీల యజమానులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బంద్కు దిగారు. లారీలను యార్డ్లకే పరిమితం చేశారు. లారీ యజమానులను సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా థర్డ్ పార్టీ ప్రీమియంను దారుణంగా పెంచింది. దీంతో లారీ యజమానులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగే డీజిల్ పై పక్క రాష్ట్రాల్లో వ్యాట్ 2% ఉండగా ఏపీలో మాత్రం 4% వ్యాట్ను పెంచారు. దీంతో లారీ యజమానులకు వ్యాట్ గుదిబండగా మారింది. 15 సంవత్సరాలు దాటిన రవాణా వాహనాలను రోడ్డుపై తిరిగేందుకు రవాణా శాఖ అంగీకరించడం లేదు. ఇలాంటి లారీలన్నీ స్క్రాప్ చేసే ఆలోచనను ప్రభుత్వం చేపడుతోంది. దీనిని లారీ యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెంచిన థర్డ్ పార్టీ ప్రీమియం, పెంచిన వ్యాట్ను రద్దు చేయాలని, రవాణా శాఖ అధికారుల వేధింపులు ఆపాలని కోరుతూ యజమానులు బంద్ చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు బంద్ విరమించే ప్రసక్తే లేదని లారీ యజమానులు తెగేసి చెబుతున్నారు. విశాఖపట్నం లారీ ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా ప్రధాన డిమాండ్లు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అబ్నార్మల్ గా పెంచారు, వెంటనే విరమించుకోవాలి. 15 సంవత్సరాల కారుతో అయిపోయిన వాహనాలు ఖమ్మం చేయాలంటారు. అలాంటి ఆలోచన వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అలాగే ఆర్టీ ఆఫీసు ఏదో ఛార్జీలు పెనాల్టీలు విపరీతంగా పెంచారు, వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సపోజ్ ఒక ఇష్యూ తీసుకోండి, రోజుకి 50 రూపాయలు చొప్పున మనకి బ్రేక్ కనుక అవ్వకపోతే ప్రతి రోజుకి 50 రూపాయలు చలానా కట్టాలండి. యాక్చువల్ గా మనం రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, ఇతర పనులు కడుతున్నాం, స్టాఫ్కి జీతాలు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. కానీ ప్రభుత్వానికి నష్టం ఏముందండి? 50 రూపాయలు పెనాల్టీ ఎందుకు వసూలు చేయాలి లారీ ఓనర్ దగ్గర? సపోజ్ లారీ ఓనర్ రిపేర్ చేయించుకోవాలి, 4 రోజులు ఆగిపోయాడు, అసలే ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం అదే లారీ ఓనర్ మీద రోజుకి 50 రూపాయలు చొప్పున, ఇది ఎక్కడ ధర్మం అండి? లారీల బంద్ కు పలు కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. ప్రభుత్వం చొరవ చూపి యజమానులతో చర్చలకు రావాలని డిమాండ్ చేస్తున్నాయి. గోపాలపట్నం నుంచి ఎన్ఎస్టీఎల్ బైపాస్ రహదారి వివాదం ఓ కొలిక్కి వచ్చింది. త్వరలో రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ మేరకు ఎన్ఎస్టీఎల్ అనుసంధాన రహదారిపై అవగాహన చర్చ ఎన్ఈడీలో జరిగింది. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్తో పాటు ఇరు పార్టీల నాయకులు చర్చించారు. ఎవరి హయాంలో ఏ మేరకు చర్యలు తీసుకున్నామో వివరించారు. ఎప్పటిలోగా బైపాస్ రహదారి నిర్మాణం చేపడతారో తెలపని ఎమ్మెల్యే గణబాబును మల్లా ప్రశ్నించారు. తాను చిలక జోస్యం, ముహూర్తాలు చెప్పేవాడిని కాదని ఎమ్మెల్యే గణబాబు చెలోక్తి విసిరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గతంలో రక్షణ శాఖ నుండి ఉత్తర్వులు తెచ్చిన విషయాన్ని మల్లా గుర్తు చేశారు. ఏది ఏమైనా ఇరు పార్టీల నేతలు సమస్యను కొలికి తీసుకువస్తారని చెప్పడంతో స్థానికులలో ఆనందం వ్యక్తమవుతోంది. మేము ఐడెంటిఫై చేయమన్నాం ల్యాండ్. ఆ ల్యాండ్ ఐడెంటిఫై చేసేది ఈక్వలెంట్ వాల్యూ ఉన్న ల్యాండ్ విత్ ఇన్ ద సిటీ లిమిట్స్. రెండోది వాళ్ళు అంగీకరించిన ల్యాండ్ ని మాత్రం ఇవ్వమనేటువంటి పర్మిషన్ మాత్రమే.
ఇక్కడ వచ్చింది అది మీరు గుర్తించాలి. అంటే మనము హై హ్యాండెడ్ గా ఆ వాల్ ని రిమూవ్ చేసి ఇల్లు కట్టడానికి లేకుండా వాళ్ళ ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ అనేటివి జరిగిన తర్వాత మాత్రమే మనము ఆ నిర్మాణం చేపట్టగలుగుతాం. అంటే ఈ ఉత్తరం ద్వారా ఇది ఏదైతే మరి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఈ రోజు మరి వాళ్ళు చెప్పిన విధంగానే 30వ తేదీ చర్చికి రెడీ అని చెప్పారు. మరి ఈరోజు మరి ఎమ్మెల్యే గారు చర్చికి రావడం, గతంలో ఈ రహదారి విషయంలో ఎలాంటి ఎఫర్ట్ పెట్టాము, ఎలా ఎఫర్ట్ పెట్టి మనం పర్మిషన్స్ తీసుకొచ్చాము. వాళ్ళకి 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మే నెల మొదటి వారానికల్లా ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముగిసిన 10వ తరగతి పరీక్షలపై రిపోర్ట్. విశాఖ జిల్లాలో 57,518 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. జిల్లాలోని 250 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పరీక్షలు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చూశారు. మొత్తం 11 పేపర్లు పరీక్షలు పూర్తయ్యాయి. వొకేషనల్, సంస్కృతం పరీక్షలు జరగాల్సి ఉంది. వీటిని ఒకే కేంద్రంలో ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో 10వ తరగతి పరీక్షలు పూర్తయినట్లయింది. పరీక్షల ఫలితాలు వెల్లడిపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 3 నుంచి 16 వరకు స్పాట్ వాల్యుయేషన్ను నిర్వహించనున్నారు. పాత పోస్టాఫీస్ వద్ద క్వీన్ మేరీ పాఠశాలలో 10th స్పాట్ వాల్యుయేషన్ కు 2,000 మంది సిబ్బందిని నియమించారు. మే నెల మొదటి వారానికల్లా 10వ తరగతి ఫలితాలు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ డీఈఓ రేణుక తెలిపారు. ఈ పరీక్షలు రాశారు. అందులో 2,088 మంది మాత్రం ప్రైవేట్ అభ్యర్థులు, అంటే గతంలో ఫెయిల్ అయిన వాళ్ళు. మిగతా అభ్యర్థులందరూ కూడా 55,430 మంది విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులుగా మొత్తం 250 కేంద్రాలు మనం ఏర్పాటు చేశాము. సో మొత్తం 11 ఎగ్జామ్స్ ఫస్ట్ లాంగ్వేజ్ అనేది 2 పేపర్స్ ఉంటాయి. సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఒక పేపర్ ఉంటుంది. మిగతా అన్ని పేపర్స్ కూడా 2 చొప్పున మొత్తం 11 ఎగ్జామ్స్ వాళ్ళతో ముగిశాయి. రేపు ఒక కేంద్రంలో మనకి వొకేషనల్ ఓరియంటల్ అనే ఎగ్జామ్ కూడా జరుగుతుంది. సాంస్క్రిట్ అనేది కేవలం ఒక కేంద్రంలో జరుగుతుంది. అలాగే ఎల్లుండి అంటే 1వ తారీఖున ఏప్రిల్ వొకేషనల్ కోర్సెస్ అనేది మనకు ఒక 12 సెంటర్స్ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా. అక్కడ మాత్రమే కొంతమంది అభ్యర్థులు మాత్రమే రాస్తారు. సో మొత్తం 1వ తారీఖు ఏప్రిల్తో అన్ని ఎగ్జామ్స్ కూడా ముగుస్తాయి. మెయిన్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఇవాళకి ముగిస్తాయి. ఈ స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ అనేది మనము 2 వారాల పాటు ఏప్రిల్ 16 వరకు కూడా నిర్వహించడం జరుగుతుందండి. సో మనకి ఏప్రిల్ 16కు స్పాట్ వాల్యుయేషన్ ఉంది అంటే కొంత టాబ్యులేషన్ వర్క్, అలాగే మనకి ఇంటర్నల్ గా కూడా కొంత 20 మార్కులు కేటాయించడం జరిగింది. ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ అనేది మనం 80 మార్క్స్ కి పేపర్ పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా కౌంట్ చేసుకుని మనకు మొత్తం మే మొదటి వారం కల్లా మేము ఫలితాలు రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్య రక్ష పథకంలో చేరేందుకు వారం రోజుల గడువు ఉంది. కేవలం 1,200 ప్రీమియంతో 2 లక్షల వరకు వ్యక్తిగత ఆరోగ్య బీమా కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అందరికీ ఆరోగ్యం కల్పించాలనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 6వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేయించుకోవాలంటున్న ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లాలో ఆరోగ్య రక్ష పథకానికి గడువు పొడిగించడం జరిగింది. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ ఆరోగ్య రక్ష నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ మనతో ఉన్నారు. ఈ ఆరోగ్య రక్ష పథకానికి సంబంధించిన వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి డాక్టర్ గారు, ఈ ఆరోగ్య రక్ష పథకానికి ఎంతవరకు గడువు పొడిగించారు? 6 ఏప్రిల్ 2017 వరకు గడువు పొడిగించారండి. ఈలోగా అందరూ ఈ స్కీమ్లో ఎన్రోల్ అయ్యి అందరూ వినియోగించుకోవాలని భావిస్తున్నామండి. అంటే ఆరోగ్య రక్ష పథకం వల్ల ప్రయోజనాలు ఏంటి చెప్పండి? ఆరోగ్య రక్ష పథకం కింద మన జిల్లాలో ఉన్న 46 కార్పొరేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో 38 కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, 8 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మొత్తం 46 హాస్పిటల్స్లో ఒక సంవత్సరానికి ఏడాదికి 1,200 చొప్పున ప్రీమియం చెల్లిస్తే వ్యక్తిగత 2 లక్షల రూపాయల ఆరోగ్య బీమా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి. సో దీన్ని మనం ఈ జిల్లాలో ఉన్న 46 హాస్పిటల్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఏడాదికి 2 లక్షల రూపాయల ఆరోగ్య బీమా. ఇది అంటే బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒకే ఎన్టీఆర్ వైద్య పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటండి? ఇప్పుడు ఆల్రెడీ బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవలో ట్రీట్మెంట్ చికిత్స పొందుతున్నారండి. ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద చికిత్స పొందుతున్నారు. జర్నలిస్ట్ కూడా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కింద చికిత్స పొందుతున్నారు. ఇది ఎవరికైతే కార్డ్స్ లేదో, కార్డు లేని వాళ్ళు అబవ్ 40 పీపుల్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి
వాళ్ళకి ఇబ్బంది పడి హాస్పిటల్స్కి వెళ్ళి ఎక్కువ అమౌంట్స్ బిల్స్ కట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్ యూనివర్సల్ హెల్త్ అని మన ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ అండి ఆంధ్రప్రదేశ్ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ లాంచ్ చేశారు. దీంట్లో 1200 రూపాయల చొప్పున సంవత్సరానికి ఒక మనిషి కడితే 2 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను వినియోగించుకోవచ్చు. అలా కుటుంబంలో 4 ఉంటే 4800 రూపాయల చొప్పున ఆరోగ్య బీమా కడితే కుటుంబంలో వ్యక్తిగత 2 లక్షల చొప్పున 4కి 8 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది సంవత్సరానికి. మన ఎన్టీఆర్ వైద్య సేవతో సంబంధిత హాస్పిటల్స్ అన్ని వైజాగ్లో ఉన్న 46 హాస్పిటల్స్లో. అంటే ఇప్పుడు అంటే ఈ బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు కాకుండా పై ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. ఎట్లా దరఖాస్తు చేసుకునే విధానం ఎలా ఉంటుంది? మనకి ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చండి. లేదంటే ఎన్టీఆర్ వైద్య సేవ వెబ్సైట్ ఒకటి ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ వెబ్సైట్ www.ntrvaidyaseva.ap.gov.in ఈ రెండిట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఏమేమి సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి, దాంట్లో ఆ ప్రొఫార్మ్ ఎట్లా ఉంటుంది? ఏమీ అక్కర్లేదండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అందులో ఎంటర్ చేయగానే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు మన ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ డీటెయిల్స్ ఇస్తే ఈజీగా ఎన్రోల్మెంట్ అవుతుందండి. అంటే ప్రతి ఈ సేవలో కూడా ఇలా దరఖాస్తు ప్రతి మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఎప్పటిలాగా దరఖాస్తు చేసుకోవాలి? టైం ఎంత ఉంది మనకి? అదే ఏప్రిల్ 6వ తేదీ వరకు, ఏప్రిల్ 6వ తేదీ రాత్రి 12 గంటల వరకు గడువు. అంటే ఇంతకు ముందే ఈ పథకం వర్తింప చేసినప్పుడు కూడా సమయం ఎందుకు ఆలస్యమైంది? అంటే మనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ వల్ల వైజాగ్లో విస్తృతంగా మనం పబ్లిసిటీ చేయలేకపోయామన్న కారణంతో సమయం గడువు అడిగి మనం పెంచడం జరిగిందండి. ఎవరు ఈ పథకం గురించి తెలియక జాయిన్ అవ్వలేదని తర్వాత టైం అయిపోయాక బాధపడకూడదన్న ఉద్దేశంతో పథకం గడువు పెంచి ఇప్పుడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ ఉన్న వారం రోజుల్లో ఇది పథకంలో జాయిన్ అయ్యి అందరూ వినియోగించుకోవాలి. ఆరోగ్య రక్ష ఆ పథకానికి ఇక వారం రోజుల గడువు ఉన్నందున ఏప్రిల్ 6వ తేదీలోగా తమ పేర్లను వెబ్సైట్లో కానీ మీ సేవా కేంద్రంలో కానీ అలాగే దగ్గరున్న కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా ఎన్టీఆర్ వైద్య మిత్ర బృందం దగ్గరికి వెళ్ళినా ఈ పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని డాక్టర్ రాజేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు, ఎస్డివి, విశాఖపట్నం. గాజువాకలో దారిదోపిడీకి పాల్పడిన 3 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నాతేపాలెం నుంచి బీహెచ్పీవీ మీదుగా తుంగ్లాం వెళుతున్న ఒక వ్యక్తిని అడ్డగించి దాడి చేయడంతో పాటు బంగారం ఉంగరం, సెల్ ఫోన్ను దొంగిలించారు. ఈ కేసులో ఫిర్యాదు అందుకున్న పోలీసులు గాజువాకకు చెందిన సంతోష్ కుమార్, పల్లా జనార్దన్, జామి సంతోష్లను అరెస్టు చేశారు. వీరి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరికి గతంలో నేర చరిత్ర లేదని, కొత్తగా దొంగతనాలకు పాల్పడినట్లు సౌత్ ఏసీపీ రామ్మోహన్ రావు తెలిపారు. అనే రియల్టర్ ఈయన మింది విలేజ్ లో ఉంటాడు. ఆయన మన అగనంపూడి దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి మనకి ఆటో నగర్ నుంచి తుంగ్లాము ఇలా చుక్కవానపాలెం ఈ రూట్ మీదుగా ఆయన మింది వెళ్ళడానికి అని చెప్పి అటు వస్తూ ఆయన పొరపాటున నైట్ దారి తప్పిపోయాడు. దారి తప్పిపోయిన తర్వాత అదే ప్రాంతంలో ఉన్నటువంటి దక్షిణ భారత లారీల నిర్వాధిక సమ్మెను లారీల యజమానులు విజయవంతం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కోరుతూ నాయుడుతోటలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీటు నేత అప్పలరాజు మాట్లాడుతూ పెంచిన థర్డ్ పార్టీ ప్రీమియంను రద్దు చేయాలని, రవాణా వాహనాలకు స్పీడ్ గవర్నర్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా సంఘాలను పక్కన పెట్టి ఈ రోజు లారీ ఓనర్లు అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈ రోజు సమ్మెను చేస్తున్నారు. ఆ సమ్మెకి విశాఖ నగర మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ తరఫు నుండి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. వాస్తవంగా లారీ ఓనర్ కేంద్రంలో ఉన్నట్టు నరేంద్ర మోడీ రోడ్డు రవాణా భద్రతా బిల్లు చట్టం అనేది ఒకటి రేపు పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే విధానాలను విడనాడాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. దేశానికి పట్టుకొమ్మలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాటాలను కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలని చూడటం దుర్మార్గమని ఇంటాక్ నాయకుడు మంత్రి రాజశేఖర్ అన్నారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో సర్కారు వాటాలను ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దశల వారీగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈ పోరాటాన్ని చేపట్టామని తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. గాజువాక 50వ వార్డులోని బాంబే కాలనీలో కరెంట్ లేని ఇళ్లకు వార్డు నాయకుడు దొడ్డి రమణ ఆధ్వర్యంలో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందజేయడంలో తాము ముందుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఈఈ హరికృష్ణ, మంజుల తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ అధికారుల నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు రాకపోవడమే ఈ ఐ సర్వీసులు ఇవ్వడం జరిగింది. నిరుపేదగా ఉంటూ ఎస్సీ ఎస్టీ బీసీల వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా గత ఎన్నో ఏళ్ళగా నివాసం ఉంటూ భారత రాజ్యాంగంలో రాసినట్టుగా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించిన ఉద్దేశంతో పవర్ఫుల్ స్కీమ్ కింద ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దీనికి కొన్ని కారణాలు, అంతరాయాలు కొందరు ఫిర్యాదు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ను పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం డాబా గార్డెన్లోని యునైటెడ్ ఇన్సూరెన్స్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దక్షిణ భారత లారీ కార్మికుల బంద్ కు మద్దతుగా చేపట్టిన నిరసనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు మన్మథరావు మాట్లాడారు. 50% థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ను పెంచాలని యోచించడం దుర్మార్గమని అన్నారు. ఆటో కార్మికుల వ్యతిరేక విధానాలు వినకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. పెంచింది, అలాగే రోడ్ ట్యాక్స్ అనేది పెంచింది. దాంతోపాటు ఏప్రిల్ 1, 2016 గత సంవత్సరంలోనే దాదాపు 40% ఇన్సూరెన్స్ ఛార్జీలు పెంచింది. దాంతో బతుకు భారంగా ఉండిన ఆటో డ్రైవర్ల మీద మరింత భారాలు మోపే విధంగా ఏప్రిల్ 1 పెద్దగంట్లలోని సంకటమోచన గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ సినీ నటి పూర్ణిమ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తల్లిదండ్రులను గౌరవించే పిల్లలు ఉన్నత స్థానానికి వెళతారని, సమాజంలో పేరెంట్స్ బాధ్యత కూడా కీలకమైనదని ఆమె చెప్పారు. పెద్దగంట్ల ప్రాంతం తల్లిదండ్రులు సుమారు 30 మందికి సన్మానం చేసి పాదపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య, ఇంటాక్ నాయకుడు మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మా పాప ఎగ్జామ్స్ అంటే వచ్చాము. వీసాలో ఉన్నాను. సో మా పిల్లలకి నేనంటే చాలా ఇష్టం. అమ్మ నాన్న అంటే నిజంగా చాలా గౌరవం, భక్తి, రెస్పెక్ట్, లవ్, నేటి ప్రేమ. సో నేను కూడా మా అమ్మ, మదర్, ఫాదర్ ఇక్కడే ఉన్నారు. తెలుగు భాషకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందంటూ ప్రజానాట్య మండలి కళాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉగాది సంబరాలను పురస్కరించుకుని పాతగాజువాకలో తెలుగు సంవత్సరాదికి ఉండే ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రభుత్వం మాతృభాషను ప్రాధాన్యం ఇవ్వకుండా తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ఆయా ప్రాంతాల్లో ఆయా భాషలకు ప్రాధాన్యం ఉంటుందని, ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరగడం అన్యాయమని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మన తెలుగు జాతి మనంతా ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ఉన్న ప్రత్యేకత మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు తెలుగు జాతి సంవత్సరాలు హేమలంపి అని తెలుగు సంవత్సరాల్లో 31వ సంవత్సరం. ఈరోజు మీకు అందరికీ తెలిసింది తెలుగు పరిస్థితి ఏమిటో. ఇందాక మనం మాట్లాడినప్పుడు పెద్దమ్మ రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. మార్చి 31 గాలి వేగం ఉదయం సాయంత్రం రాత్రి 34 నుండి 36 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 5 నుండి 6 అడుగులు, సాయంత్రం రాత్రి 6 నుండి 7 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమే ఉండవచ్చును. ఏప్రిల్ 1 గాలి వేగం ఉదయం 36 నుండి 40 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 34 నుండి 36 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 6 నుండి 7 అడుగులుండవచ్చును.
ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమే ఉండవచ్చును. మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. ఎంకాయిస్ వారి గణాంకాల ప్రకారం రాగల 2 రోజుల్లో సముద్రంలో గాలి వేగం మరియు అలల ఎత్తు ఎక్కువగా ఉన్న కారణంగా వేటకు వెళ్లే మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. విశాఖ జిల్లా రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. సుమారు 32 రకాల మొక్కలు గడ్డిని గొర్రెలు మేకలు తిన్నప్పుడు మరియు పాము తేలు కుక్కకాట్లు పరిశ్రమలోని కలుషిత నీరు వల్ల విష పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి జీవులకు ప్రాణనష్టాన్ని కలిగిస్తాయి. ఆ సమయంలో జీవాలను కాపాడుకునేందుకు 1 గ్రామ్ సోడియం నైట్రేట్ 3 గ్రాముల సోడియం థయోసల్ఫేట్ 50 మిల్లీలీటర్ల గ్లూకోజ్లో కలిపి రక్తనాళాల్లోకి ఎక్కించాలి. సోడియం థయోసల్ఫేట్ 30 గ్రాములు నీటిలో కలిపి తాగించాలి. జీవాలు కోలుకునేంత వరకు ప్రతి గంటకు ఒకసారి మందులను వాడుతూనే ఉండాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఎంకాయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో లారీల బంద్ ప్రారంభం. యార్డ్లకే పరిమితమైన 30,000 లారీలు తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని యూనియన్ నేతల హెచ్చరిక. కొలిక్కి వచ్చిన గోపాలపట్నం ఎన్ఎస్టీఎల్ బైపాస్ రహదారి వివాదం. చర్చలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మళ్ళ త్వరలోనే నిర్మాణం చేపడతామన్న ఎమ్మెల్యే గణబాబు. ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్షలు. మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్న డీఈఓ రేణుక. ఆరోగ్య రక్ష పథకంలో చేరేందుకు వారం రోజులే గడువు. ఏప్రిల్ 6లోగా ప్రీమియం చెల్లించాలన్న ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.